యూట్యూబ్లో పెడతాడు. కళ్ళు తిరిగినంతసేపు బాగానే ఉంటుంది, కానీ వాళ్ళ కర్మకాలి ఆగిపోయిందా ఇవి ఇలాంటి పాటలన్నీ పడవలసి వస్తుంది. హాయ్ హలో, నేను మీ రాము మెకానిక్ బ్లాగ్స్. ఆల్రెడీ మన షార్ట్ వీడియోలో చూశారు కదా, ఈ బొలెరోని ఈ విధంగా క్రేన్తో లేపి పక్కకి తీసుకొని వెళ్తూ ఉండడం. అది ఏం జరిగింది ఏంటనేది ఫుల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే బండి తిరిగినంతసేపు చాలా బాగుంటుంది, కానీ ఇలాగ ఈ విధంగా ఆగితే మాత్రం ఈ డ్రైవర్లు కానీ ఓనర్స్ కానీ చాలా పరిశ్రమ అయిపోతారు. కానీ దీనికి అసలు ఏ ప్రాబ్లం లేకుండా ఈ యాక్సిల్ ఇరిగిపోయింది, అలాగే స్టబ్ యాక్సిల్ కూడా ఇరిగిపోయింది. అసలు ఎందుకు ఇరిగిందో కూడా తెలియదు, కానీ బేరింగ్లు పోతే ఇలాగ యాక్సిల్ ఎరగడం కానీ లేదంటే స్టబ్ యాక్సిల్ ఎరగడం కానీ అవుతుంది. కానీ తనకి ఏ ప్రాబ్లం లేకుండా ఇరిగిపోయింది. దానివల్ల అయితే కొంచెం డిసప్పాయింట్ ఈ కస్టమర్. ఇప్పుడైతే చూడండి, ఈ యాక్సిల్ ఇరిగిపోయింది, అలాగే స్టబ్ యాక్సిల్ కూడా ఇరిగిపోయింది. మొత్తం ఓపెన్ చేసి బయటకు అయితే తీసాను. అండి ఎటుకన్ ప్లేస్లో ఆగితే డ్రైవర్ కూడా ఏం చేయలేడు, కానీ చాలా టెన్షన్ అయితే వచ్చేస్తుంది డ్రైవర్కి. ఎందుకంటే రైట్ సైడ్ ఆగితే మాత్రం చాలా చాలా డేంజర్. ఎందుకంటే పెద్ద బళ్ళు వచ్చే వాళ్ళు చూసుకోరు, సడన్గా చూసుకున్న బ్రేక్ కొట్టిన ఆగదు, వచ్చి గుద్దేస్తారు. సో వీళ్ళకి ఇతనికైతే కొంచెం హెల్ప్ఫుల్గా ఏంటంటే బండి ఆగిపోయిన వెంటనే ఈ హైవే వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చారు. హాఫ్ అన్ అవర్లో వచ్చి బండి ఆగిన ప్లేస్లో సేఫ్టీ కోన్ పెట్టేసి అలాగే కొంచెం దూరంలో ఒక మనిషిని పెట్టి ఫ్లాగ్ పట్టుకొని బండి సైడ్ ఎవరో రాకుండా అయితే చూసుకున్నారు. అండ్ వెంటనే విత్ ఇన్ సెకండ్లో నా నెంబరు అటు సైడ్ నుంచి ఎవరో వెళ్తున్నా నా ఫాలోవరు నా నెంబర్ అయితే ఇచ్చారు. ఎలమంచిలి బండి, అది గ్యాస్ బండి అంట, గ్యాస్ బండ్లు ఉన్నాయి ఆ బండిలోని. అతను అడగగానే నా నెంబర్ అయితే అతనికి ఇచ్చాడు. సో అతనికి ఇవ్వడం వల్ల నాకు ఫోన్ చేసిన నేను వెళ్ళి ఈ వర్క్ కూడా స్టార్ట్ చేశాను. ఇంకో లక్కీ ఏంటంటే ఇతనికి ఈ యాక్సిల్ మా ఎలమంచిలోనే దొరికింది. ఎందుకంటే ఎలమంచిలో పెద్దగా స్పేర్స్ అయితే దొరకవు, కానీ ఈ యాక్సిల్ లక్కీగా మనోడి కోసం ఈ యాక్సిల్ ఒకటే ఉంది, ఇంక వేరే యాక్సిల్ కూడా లేవు మనోడి దగ్గర. అలాగే స్టబ్ యాక్సిల్ కూడా ఉంది. సో ఈ రెండు ఇతనికి కలిసి వచ్చాయని చెప్పాలి. లేదు అంటే బండి వర్క్ అయ్యేసరికి సాయంత్రం అయిపోద్ది, కానీ ఇతనికి 1 గంట అయ్యేసరికి బండి అయితే రెడీ చేసేసాను. నాకు కాల్ వచ్చింది 9:30కి ఎంతకో వచ్చింది బండి ఆగిపోయిందని. 9:30 10 అయిపోయింది. 1 గంట కల్లా బండి అయితే రెడీ చేసేసాను. చూడండి, బండి మనోడిది మ్యాక్సిమం 8:30 9 గంటలకు ఆగిపోయింది. ఈలోగా బండి హైవే వాళ్ళు రావడం, బండి తీసి పక్కనెట్టడం, మెకానిక్ దొరకడం, 1 గంట బండి పని అయిపోవడం, ఆ లోడ్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా అనుకోకుండా జరిగాయి. ఇవన్నీ జరగడం మనోడికి కొంచెం మంచి అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ లాస్ అయినా సరే మళ్ళీ లోడ్కి వెళ్తే మనోడికి కొంచెం ఎంతో కొంత డబ్బులు వస్తాయి. ఇక్కడ లాస్ అయిపోయింది. సో ఇక్కడ లాస్ అయింది అయితే రాదు, ఎందుకంటే చిన్న రిపేర్ వస్తేనే బోల్ డబ్బులు ఖర్చు అయిపోతాయి. అలాంటిది వాళ్ళు వెళ్తే ట్రిప్కి మహా అయితే 1500 1000 రూపాయలు మిగులుతున్నాయి. దగ్గర ట్రిప్లు అయితే. లాంగ్ ట్రిప్లు అయితే 2000 2500 మిగులుతుంది, అంతే, అంత మించి ఎక్కువ మిగలట్లేదు వాళ్ళకి కూడా. లక్కీ ఏంటంటే వీళ్ళకి లోడ్ బండి కానప్పుడు యాక్సిల్ ఇరిగింది. యాక్చువల్గా 99% లోడ్ బండితో ఉన్నప్పుడే యాక్సిల్ అనేవి ఇరిగిపోతాయి. ఎందుకంటే హెవీ లోడ్ కానీ లేదంటే ఆల్రెడీ చిన్న దెబ్బ తగిలి ఉన్నప్పుడు కానీ ఆ టైంలో లోడ్ వేసినప్పుడు ఇరిగిపోతాయి. కానీ ఇది ఎంటీ బండికి ఇరిగిపోయింది. ఎంటీ బండికి ఇరగడం వల్ల యాక్సిల్ ఇరిగిపోయినా సరే బ్యాక్ సైడ్ డస్ట్ కవర్ వచ్చి భూమి కానుకున్నా సరే పెద్దగా డ్యామేజ్ అవ్వలేదు. అది కూడా వీళ్ళకి తనకి కలిసి వచ్చింది. అది లోడ్ బండితో ఇరిగిలా ఉంటే చాలా ఎక్కువ డ్యామేజ్ అయిపోయేది. ఇప్పుడు ఈ డస్ట్ కవర్ కింద లైట్గా డ్యామేజ్ అయింది, దాన్ని నేను సెట్ చేసి ఈ మొత్తం వర్క్ అయితే ఫినిష్ చేశాను. అదే లోడ్ బండి అయితే మాత్రం చాలా చాలా ఇబ్బంది అయిపోద్ది మనోడికి. ఆల్రెడీ 2-3 వీడియోస్లో కూడా ఉంటుంది లోడ్ బండికి యాక్సిల్ ఇరిగిపోతే ఎంత డ్యామేజ్ అవుతుంది అన్నది. మనోడు కొంచెం అదృష్టం అని చెప్పాలి, యాక్సిల్ ఇరిగినా కొద్దిగా తక్కువ డ్యామేజ్తో తేలిపోయాడు. అలాగే వెంటనే హైవే వాళ్ళు వచ్చి క్రేన్తో తీసి పక్కన పెట్టారు. అండ్ సామాన్లు కూడా దొరకడం వల్ల వెంటనే పని అయిపోవడం వల్ల కొంచెం అదృష్టం ఉందని చెప్పాలి, డ్యామేజ్ అయినా సరే. అలాగే ఈ మధ్య మనం కార్బన్ క్లీనింగ్స్ వీడియోస్ పెడుతున్నాం కదా, దానికి చాలామంది కాల్స్ అయితే చేస్తున్నారు. ఎంతన్నా రేపు వస్తాం ఎల్లుండి వస్తాం కానీ చాలామంది కాల్స్ చేస్తున్నారు. కానీ చాలా లాంగ్ నుంచి కాల్స్ వస్తున్నాయి. వాళ్ళు ఎప్పటికైనా వస్తారు, మన దగ్గరికి రాకుండా అయితే ఉండరు. మొన్న రీసెంట్గా అయితే వైజాగ్ నుంచి ఒక 3-4 కాల్స్ వచ్చాయి వైజాగ్ సైడ్ నుంచి. అదైతే కొంచెం హ్యాపీ మూమెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటిదాకా లోకల్ సైడ్ నుంచి నాకు కాల్స్ అయితే రాలేదు. ఇప్పుడు లోకల్ నుంచి కూడా కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. దాన్ని బట్టి మనం గ్యారేజ్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే గ్యారేజ్ చాలా చిన్నది, ప్లస్ ఒక్కనే ఉన్నాను. దాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకొని మన గ్యారేజ్ని అయితే ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా, వీల్ అయితే ఫ్రీగా తిరుగుతుంది లేదో చెక్ చేసి మనం జాకీ దించుకొని బండి అయితే ఒకసారి అటు ఇటు తిప్పుకొని ట్రయల్ తీసుకొని బండి అయితే తీసుకొని వెళ్ళిపోతారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి.